ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. దుర్దినములు రాకముందే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో హెచ్చరికతో కూడిన వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇదే నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోతున్నప్పుడు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయిలే, మనకేం కాదులే అని చెప్పి నామకార్థ క్రైస్తవ్యంలోనో లేకపోతే ఏదో ఆచార సంబంధమైన క్రైస్తవ్యంలోనో కొన్నిసార్లు మామూలుగానో మన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని యందు సరైనటువంటి విశ్వాసము, ప్రార్థన లేకుండా, పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా మనము తేలికగా లేదా చులకనగా క్రైస్తవ్యాన్ని తీసుకుని కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళిపోతున్నామేమో ప్రియమైన దేవుని బిడ్డల. అలాంటి జీవితం ఉన్న వారికి దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతుంది. దుర్దినములు రాకముందే, అంటే ఈ రోజున అన్నీ సాఫీగా సాగుతున్నాయని మందిరం విడిచిపెట్టేసో, ప్రార్థన చేయకుండానో, ఆధ్యాత్మికంగా జీవించుకోకుండానో, ఇంకా లోపాలు కలిగి ఉండో, అలవాట్లు కలిగి ఉండో, బలహీనతలు కలిగి ఉండో, ఇంకా మామూలుగా మనం జీవిస్తున్నామేమో. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అది దుర్దినములు రాకముందే, అంటే ఇబ్బందికరమైన శ్రమలు, శోధనలు నీ జీవితం వెళ్ళకముందే, నీ కుటుంబ పరిస్థితులు బలహీనత పరచబడక ముందే సమయం ఉండంగానే ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు, సృష్టికర్తను ఆరాధించు, విశ్వాసం కలిగి ఉండు, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగి ఉండు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఇబ్బందికరమైన దినాలు రాకుండా ఉండాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, ఆరాధించాలి, దేవుని విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని మీద నమ్మకత్వం కలిగి మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మన దినములన్నీ క్షేమకరమైన దినములే. దేవుడు ప్రతి క్లిష్టమైన దినాన్ని కూడా క్షేమకరంగా నడిపించి తన కృపలో మన బలపరుచునుగాక. ఆమెను. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవము గల దేవా, మీ స్తోత్రాలు. రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని వేకుని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ప్రభా, ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించే కృప, ఘనపరిచే కృప, స్తుతించే కృప ఇచ్చారు. మీ స్తోత్రాలు. నేను ప్రసంగి గ్రంథం ద్వారా 12వ అధ్యాయం 1వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. దుర్దినములు రాకముందే, ఇబ్బందికరమైన దినాలు రాకముందే మిమ్మల్ని ఆరాధించాలని, ప్రార్థన చేయాలని, మా జీవిత స్థితిగతులు మార్చుకోవాలని మీరు మాతో మాట్లాడారు. ఎవరైనా వారి బలహీనత కలిగి ఉంటే వారి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు కలగకుండా ఏదైనా నుంచే వారి జీవితంలో మార్పును కలిగి మీ మీద ఆధారపడి మీ చిత్తం నెరవేర్చులాగా సహాయం చేయమని అడుగుతాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు, ఉద్యోగాలు, పిల్లల చదువులు, ప్రయాణాలు, పరిస్థితులు, మా అవసరతలు, అక్కరతలు, వాతావరణ పరిస్థితులు, సేవా పరిచయం అన్నింటిలో కూడా మీరే సహాయం చేసి ఏదైనా దీవులతో మమ్మల్ని నింపి నడిపించమని, మీ మహాకృపలో జ్ఞాపకం చేసుకోమని, నేను ఈ యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ నాతో కలిసి నేను ఈ యొక్క లైవ్లో లేకపోతే ఈ యొక్క నేను మీడియాలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమెన్.